ఇప్పుడు చిన్న ఏజ్ అంటే మా ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాకులు రావడం అనేది వస్తూ ఉంది సార్. ఒకటి దీనికి మళ్ళీ కోవిడ్ది సంబంధం లింక్ పెడుతున్నారు సార్ కొంతవరకు, అది ఎంతవరకు నిజం సార్? కోవిడ్ లింక్ అంటే ఒకటి వచ్చి కోవిడ్ వల్ల హార్ట్కి సంబంధించి ఎంటైర్ జీవన శైలి మార్పు వచ్చేసింది. అట్లా ప్రతి విషయంలో సుఖం ఎక్కువైపోయింది ప్రజలకు. ఆయుర్వేదం చాలా పవర్ఫుల్ అండి సార్. ఆయుర్వేదం పవర్ఫుల్ ఓకే సార్. మరి అలోపతి హాస్పిటల్లో ఆయుర్వేదం హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి సార్ హైదరాబాద్? తక్కువ ఉంటాయి. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు మరి ఉండాలి కదా సార్, హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా ఒకటి ఏంటంటే షుగర్ టెస్ట్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న మిషన్లు వచ్చి పొడుచుకుంటున్నారు. ప్రతిరోజు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు సార్. మరి పాత రోజుల్లో షుగర్ ఉందని ఎలా నిర్ధారణ? అప్పుడు ఏం చేసేదంటే యూరిన్ షుగర్ ఫస్ట్ అండి, అంటే యూరిన్ తీసుకొని బండ మీద పోస్తారనమాట. అక్కడ చీమలు వచ్చి షుగర్ పట్టదా సార్? వైట్ రైస్ మంచిది కాదన్న. మరి ఇప్పుడు దాకా వైట్ రైసే కదా సార్ తింటుంది. ఇప్పటికిప్పుడు వచ్చి వైట్ రైస్ మంచిది కాదు. యాక్చువల్గా చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి సార్. అపోహలు ఏం కాదండి. యాక్చువల్గా వైట్ రైస్ అనేది నా చిన్నప్పుడు హైదరాబాద్లో 50 లక్షల లీటర్ల పైగా పాల యూసేజ్ కావాలి, బాగా వైరల్ అయిపోయింది. దానికి కింద చాలా గలీజ్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూడండి 2025 ఫిబ్రవరి చూడండి గూగుల్లో, మీకు 1,10,00,000 లీటర్లు హైదరాబాద్కి అవసరం అండి. అది చలికాలం ముచ్చట. 1,10,00,000 లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్ సిటీకి అవసరము. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సార్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు. ఎందుకు సార్ అంత పెరగడానికి కారణం ఏంటి సార్? అంత ఫాస్ట్గా, అంత ఓపెన్ మార్కెట్ లాగా? చాలా వెరీ సింపుల్ అండి. ఒకటి లేట్ మ్యారేజెస్. 30+ ఉండేటువంటి శుక్రకణం వేరు, 40+ ఉండే శుక్రకణం వేరు. అంటే దాంట్లో జెనెటికల్గా తేడాలు వస్తాయి. మీరు గుర్రం కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ, సింహం కానీ, పిల్లి కానీ, పులి కానీ, మనిషి కానీ, బీజకోశాలు బయట ఉన్నాయి. టెస్టిస్ అంటాం, బయట ఉన్నాయి. ఎవడు వేసుకోమన్నాడు నేను మాత్రం? అంటే ఇప్పుడు రూల్ ఉందా? ఎక్కడైనా రాజ్యాంగంలో రూల్ ఉందా? భగవద్గీతలో చెప్పారా, లేకుంటే భాగవతంలో చెప్పారా? ఇప్పుడు చూడండి 45-50 డిగ్రీల దాంట్లో నువ్వు డ్రైయర్ ఎత్తి, ఆ డ్రైయర్ మీద మళ్ళీ ఇంకేదో వేసి, తర్వాత జిన్ పాయింట్ వేసి దానికి గట్టిగా బండి మీద కూర్చుంటుంది. అవి అక్కడ లోపల బీజకోశాలు పల్లీలు కనుక ఉడికినట్టు ఉడుకుతాయి, పని చేయకుండా పోతున్నాయి. అవి 2 రకాల పనులు చేయాలి. ఒకటేమో అది తన యొక్క పార్ట్నర్ను సాటిస్ఫై చేయాలి. హెవీ బిర్యానీస్ కూడా 4 AM బిర్యానీ, 12 AM బిర్యానీ అయిపోయింది సార్. సో యాక్చువల్గా శాస్త్ర ప్రకారం అండి, సాయంత్రం 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు మన శరీరము ఎందుకు కావట్లేదు? అందరికీ ఉన్న రోగాలన్నీ ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ ఏంటి, ఇన్ఫెర్టిలిటీస్ ఏంటి, క్యాన్సర్స్ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి, మోకాల నొప్పులు ఏంటి? 100% మంది హైదరాబాద్లో అందరికీ మానసిక సమస్యలు ఉన్నట్టుగా సర్వేలు ఉన్నాయి. 95%. ఇది నేను చెప్తున్నాను. వాళ్ళకు మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నేను మానసిక రోగిని అని చెప్తే కోపం వస్తుంది. మీరు ఒక సిగ్నల్కు లైట్ వేసినారు, రెడ్ లైట్ పడింది, మీరు గ్రీన్ లైట్ పడంగానే వెనుకకున్నోడు ఎవడైతే హారన్ కొట్టిండో వాడే మానసిక రోగి.